ఏమున్నది, వీళ్ళని పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొప్పులు నొప్పుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా. సలహాలు ఇస్తున్న ఇంజనీర్లను వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలన్నటువంటి నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మహాభారతంలో ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది. పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడిని కౌరవుల దగ్గరికి పంపుతారు. అయ్యా మా రాజ్యం మాకు ఇచ్చేయమని చెప్పు అని. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి అదే చెప్తాడు. ధర్మరాజు అతని తమ్ముళ్ళు చాలా నీతిమంతులు, వాళ్ళు ధర్మపరులు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పి దుర్యోధను అడిగితే ఒప్పుకోడు. దాంతో ఆ సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు దుర్యోధన, వాళ్ళ సొమ్ము నీకెందుకు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి పంపించేసాయి, నీకే మంచిది అని చెప్తారు. దాంతో దుర్యోధనుడికి విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళందరినీ తిడతాడు. భీష్ముడిని, ద్రోణుడిని, కృపాచార్యుడిని, అశ్వత్థామని అందరినీ. మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, మీకు పాండవులు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అని చెప్పి ఆగమాగం చేస్తాడు. ఆ తర్వాత ఇక వీడు ఎట్లా వినాలి, ఎవరు చెప్తే వింటారు అని చెప్పి ధృతరాష్ట్రుడు బాధపడుతుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి పోయి, నీ కొడుకు ఎవ్వరు చెప్పినా వినాడు మామ, నీ కొడుకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే విషయం, మొత్తం ఆయన సైన్యం అంతా చచ్చిపోయి, దుశ్శాసనుడు చచ్చిపోయి, కర్ణుడు చచ్చిపోయి, ఏకాకిగా యుద్ధ రంగంలో కాళ్ళు విరిగి పడిపోయి ఇంకొద్దిసేపటికి చచ్చిపోతాడు అనగా ఈయనను తీసుకుపోతానికి యముడు దున్నపోతు మీద వస్తాడు కదా, ఆ దున్నపోతు గంటల సౌండ్ విన్నప్పుడు నీ కొడుక్కి అర్థమవుతుంది, ఇప్పుడు ఈ మంచి ముచ్చట్లు ఏమి నీ కొడుకు అర్థం కావు అంటాడు. సేమ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి కూడా అట్లనే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక మొండి వైఖరి, ఎవరు ఎంతమంది చెప్పినా కూడా లేదు మేము వాళ్ళ మాటలు పాటించాం అన్నంత దారుణమైన వైఖరి. ఎంత దారుణంగా ఉందంటే, ఈటల రాజేందర్ కాళేశ్వరం పనికొస్తుంది, నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అంటే ఈటల రాజేందర్ని తిడతారు. రిటైర్డ్ ఇంజనీర్లు, తెలంగాణకు సంబంధించిన 22 మంది రిటైర్డ్ ఇంజనీర్లు అద్భుతమైన ఆలోచన చేసి మంచి సలహా ఇస్తే గవర్నమెంట్కి, ఆ ఇంజనీర్లను తీసుకుపోయి జైల్లో పెడతా అంటారు. అసలు ఏంది ఇది? శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొప్పులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా. చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ఎన్డీఏసీఏ చెప్పింది. ఏం చెప్పింది అసలు ఎన్డీఏసీఏ? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్నది ఎవరు? అందులో ఉన్నది కూడా ఒక చైర్మన్, 5 మెంబర్లు. చైర్మన్ అనిల్ జైన్, సభ్యులుగా ప్రమోద్ నారాయణన్, నిత్యానంద ముఖర్జీ, సమీర్ కుమార్ శుక్లా, రాకేష్ తోటేజా, సౌరభ్ అగర్వాల్, వీళ్ళు 5 సభ్యులు, ఒక చైర్మన్. వీళ్ళంతా సివిల్ ఇంజనీర్లు, అట్లనే జలవనరుల రంగ నిపుణులు. మీకు ఈ సలహా ఇచ్చిన రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అదే కదా. వాళ్ళంతా గతంలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు. ఈ డ్యాములు, ఈ నిర్మాణాలు, బ్యారేజీలు ఇట్లాంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కాదు దేశవ్యాప్తంగా వీళ్ళు సేవలు అందించిన అపారమైన అనుభవం ఉన్న సివిల్ ఇంజనీర్లు 22 మంది. ఒక సలహా ఇచ్చారు గవర్నమెంట్కి, తీసుకుంటే ఏం పోద్ది? లేదు మీకు దాంట్లో ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నాయి, పిలిపించుకోండి వాళ్ళని, ఆ టీంని పిలిపించుకోండి మీ దగ్గరికి. ఏందయ్యా మీరు ఏం చెప్తున్నారు, మరి ఎన్డీఎస్సీ ఇట్లా చెప్పింది, మీరేంది ఇట్లా చెప్తున్నారు, మరి ఏం చేద్దాం దీనికి, అసలు ఎల్లినో వస్తుందంటూ. మరి రైతులకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు ఉన్నా అందరం రైతుల బాగు కోసమే కదా పనిచేసేటోళ్ళం, ఏం చేద్దాం చెప్పండి, దీన్ని ఎట్లా చేద్దాం అని చెప్పి వాళ్ళని ముందర పెట్టి వాళ్ళతో పని చేయించుకునే ఉద్దేశం లేదా గవర్నమెంట్కి? వాళ్ళ మీదకి తిరిగి రివర్స్ అవుతారా? శ్యాంప్రసాద్ రెడ్డి ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ సంఘం అధ్యక్షుడు, ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెడతాడంట. అరే ఎందుకు పెడతావు ఆయన్ని జైల్లో? ఆయన ఏం చేసిండు? ఆయన చేసిన తప్పేందంటే సలహా ఇవ్వడం కూడా తప్పేనా? అరే ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ని తెలంగాణ అసెంబ్లీలో చదివి ఓహో ఆహా అద్భుతం అన్నారు కదా ఇదే ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఏమైంది అంటే, మీకు అనుకూలంగా అతను ఒక వాక్యాన్ని రాస్తే ఆహా ఓహో అంటారు అతని గురించి, లేదు మీకు ఒక సలహా ఇవ్వబోతే అతన్ని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో తోలుతారా? ఎక్కడ న్యాయం ఇది? అసలు ఎంత దుర్మార్గమైన మాటలు ఇవి. ఏంది వాళ్ళు చెప్పింది? కన్నెపల్లి పంప్ హౌస్ని ఆపరేట్ చేసి అన్నారం సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు నిలుపుకోండి, ఆ పైన ఎల్లంపల్లికి పోయండి, ఈ కరువుని దాటించండి, ఇంతే కదా వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమైనా అభ్యంతరం ఉంటే జస్ట్ డిస్కస్ చేయండి, వాళ్ళతో కూర్చోబెట్టండి. ఎవరన్నా రామన్నారా మీరు పిలిస్తే? ప్రతిపక్షాలని నోటికొచ్చినట్టు తిడుతుర్రు, అదంటే మీ రాజకీయం. సరే రాజకీయంగా ఒకరినొకరు మాటలు అనుకుంటారు, అది ఎక్కడైనా కామను. బీఆర్ఎస్ని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ని బీఆర్ఎస్ అంటది, సో అది కామను. రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళేం చేసిర్రబ్బా? ఓ సలహా ఇచ్చిర్రు అంతే. కనీసం వాళ్ళ సలహాని గౌరవించకుండా, అట్లాంటి వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకోకుండా, పైగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఒక మంచి పని చేయమని చెప్తే వాళ్ళ మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం తగునా మీకు? సరే ఎన్డీఎస్సీ చెప్పినట్టే చేయాలనుకుందాం. ఏం చెప్పింది ఎన్డీఎస్సీ? ఎలక్షన్స్కి ముందు బ్యారేజ్లోని 2 పిల్లర్స్ కుంగంగానే ఆగా మేఘాల మీద వచ్చింది ఎన్ఎస్డిఏ బృందం అంతా వచ్చి మేడిగడ్డని పరిశీలించింది, అన్నారాన్ని పరిశీలించింది, సుందిల్లని పరిశీలించింది. 3 రోజులల్లా నాణ్యత లేని వల్ల గుంగిపోయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి 3 ఏళ్ల నుంచి ఎందుకు రాలే? మళ్ళీ బ్యారేజీలను ఎట్లా బాగు చేయాలనే సూచనలు సలహాలు ఎందుకు ఇవ్వట్లే? పోనీ వాళ్ళు రాలేదు, గవర్నమెంట్ ఏ రోజన్నా ఏం చేద్దాం దీన్ని అని మాటిమాటికి ఒక మీటింగ్ పెట్టడం,
సలహాలు సూచనలు తీసుకోవడం. మీరు ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి ఏంది ఎట్లా చేద్దాం, అసలే కరువు కాలం అంటారు, మరి నీళ్ళు ఇంపార్టెంట్ కదా, ఎట్లయితే పోసుకుందాం అని చెప్పేసి ఏ రోజైనా ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి ఓ సలహా ఓ సూచన అడిగిర్రా? ఏంది మీ ఉద్దేశం? ఆ ఎన్డీఎస్ఏ టీం ఇక్కడికి రాదు, మీరు వాళ్ళ దగ్గరికి పోయి ఏం సలహా సూచనలు అడగరు, పైనుంచి బ్యారేజీ పిల్లర్ల దగ్గర ఇసుక తవ్వుతుంటూ చోద్యం చూసుకుంటూ కూర్చుంటారు. అంటే ఏంది ఉద్దేశం? అంటే మేడిగడ్డ అనే బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమై కొట్టుకుపోయేలా చేసి ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనా మీ ఉద్దేశం? అరే నాణ్యత లోపాలు ఉంటే సరిచేయండి అయ్యా స్వామి. అందులో ఏమైనా అక్రమాలు జరిగినాయి అంటే బాధ్యులు ఎవరిని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయండి, జైల్లో దోయండి. వీలైతే వాళ్ళు ఏమైనా దోచుకుర్రు అనుకుంటే దాన్ని అంతా రికవరీ చేయండి. అది వదిలేసి మొత్తం ప్రాజెక్ట్నే వదిలేస్తామంటే ఏంది ఇది అసలు? ఈ గవర్నమెంట్కి ఇప్పుడు అర్థమయ్యేటట్టు కనపడట్లే. నిజంగా కరువు పరిస్థితులు వచ్చి సాగునీళ్ళు అటు పెట్టు, తాగడానికి గుక్కడి నీళ్లు లేక జనం ఇబ్బందులు పడుకుంటా, గొడ్డు గోదాకి నీళ్లు లేక వాటిని తెగ నమ్ముకుంటుంటే అప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా, ఆ కన్నీళ్ళ పాపం తగిలిన నాడు తెలుస్తుంది వీళ్ళకి. నిజంగా దీని ఫలితం ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలే తేల్చాలి. ఇంత దారుణమా? ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ దీన్ని ఇట్లా ఉపయోగించుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు అంటే వాళ్ళ మీద ఎదురుదాడికి తిరుగుతారా? చరిత్రలో ఇంతకంటే పెద్ద నియంతలు, చరిత్రలో ఇంతకంటే పెద్ద ఎవడి మాట ఎననోళ్ళు చాలామంది వచ్చిర్రు. వాళ్ళంతా ఏమైపోయిర్రో చరిత్ర చెప్తూనే ఉంది. సో చరిత్ర అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంటుందో రిజల్ట్స్ కూడా అంత వేగంగా ఉంటాయి. ఏం టెన్షన్ పడొద్దు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఇట్లాంటి పనికిమాలిన మాటలు వదిలేసి ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళని దగ్గరికి పిలుచుకొని వాళ్ళు ఏం చెప్తుర్రో విని చేతనైతే ఆ నీళ్ళని ఎత్తిపోయగలిగితే మేలు. లేదంటే కనీసం నోరు మూసుకొని కూర్చోవడం బెటర్, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం కంటే.